సీఎం చంద్రబాబు డిఎస్సీ పోస్టులు భర్తీ చేసి నిరుద్యోగుల కల నెరవేర్చాలని అన్నారు. టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు రాష్ట్రంలో 5 సంతకాలు సంబరం జరుగుతోందని అన్నారు. ఒక్క ఛాన్స్ అంటూ వచ్చిన జగన్ రాష్ట్రాన్ని నాశనం చేశారని ఆరోపించారు. ప్రభుత్వాలు గత 5 ఏళ్లు చూసాం. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టిన వెంటనే కొద్ది గంటల్లోనే మరి జీవోలన్నీ కూడా రావటం హర్షణీయం. అందరూ కూడా చాలా సంతోషంగా, యువత ముఖ్యంగా ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చారో, ఎన్నికల ముందు ప్రజల మధ్యలో ఏదైతే చెప్పారో దాంట్లో భాగంగా మొట్టమొదటి సంతకంగా ఏదైతే మెగా డిఎస్సిపై ఆయన అన్నారో ఆ సంతకం పెట్టడం జరిగింది. అదేవిధంగా రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకి రెండో సంతకం పెట్టడం జరిగింది. పెన్షన్ ఏదైతే సామాజిక పెన్షన్లు ఉన్నాయో 3,000 నుంచి 4,000 రూపాయలకి పెంచే పెన్షన్లకి పెంపుకి అది మూడో సంతకం పెట్టడం జరిగింది. స్కిల్ సెన్సస్ ఏదైతే 4,40,40,000 మంది ఎవరైతే విద్యార్థులు యువకులు మరి చదువుకున్న తర్వాత బయటకు వచ్చిన వాళ్ళకి సంబంధించి ఆ నైపుణ్యాన్ని, ఆ స్కిల్ గ్యాప్ని సర్వే చేయటం కానీ, గుర్తించడం కానీ, వీటన్నిటి మీద కూడా 4వ సంతకం పెట్టారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఏదైతే ఆగస్టు 2019 ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలలు తిరగకుండా ఇమీడియట్గా అన్నా క్యాంటీన్ని అన్నింటినీ కూడా చేయడం జరిగింది. మరి దాన్ని పునరుద్ధరించడం కోసం 5వ సంతకం అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణకి 5వ సంతకం పెట్టడం జరిగింది. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రజలు రేఖలు పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం 5 సంతకాల సంబరం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రజలు కోట్లాది మంది ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా నిరుద్యోగ యువత జాబ్ క్యాలెండర్ని ప్రతి సంవత్సరం జనవరిలో జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఏ విధంగా యువతను మోసం చేశారో ఇవాళ పెద్ద ఎత్తున యువకులంతా కూడా చాలా పెద్ద ఎత్తున ముందుకొచ్చి మరి ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి బయట రాష్ట్రాలకు వెళ్ళి మరి వాళ్ళు ఎంతో ఖర్చు పెట్టి మరి ప్రిపేర్ అయిన పిల్లల్ని టీచర్ ఉద్యోగాలు కావచ్చు, మిగతా ఉద్యోగాలు కావచ్చు, చాలా 5 ఏళ్ళు ఈ ప్రభుత్వం ఇబ్బంది పెట్టింది. వాళ్ళ ప్రజాప్రతినిధులకు చెప్తా ఉన్నాడు, వాళ్ళ నాయకులకు చెప్తా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలో అలా కళ్ళు